ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో అర్థాలండి. తెలుగుకు సంబంధించి అర్థాలు అయితే నేర్చుకుందాం. చూడండి, చౌక. చౌక అంటే మీనింగ్ ధర తక్కువ. చౌక మీనింగ్ ధర తక్కువ. నెక్స్ట్ మహత్తు. మహత్తు అంటే మహిమ. మహత్తు మీన్స్ మహిమ. భద్రత, రక్షణ. శయనాగారాలు, పడక గదులు. పరిణామం, మార్పు. కింద పర్యాయ పదాలు, సమానార్థక పదాలు. పర్యాయ పదాలండి. నల్లమల్ల కొండల్లో శ్రీశైలం ఉంది. కొండ, శైలం రెండు ఒకే అర్థాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ శాస్త్రజ్ఞులు నిరంతరం శోధనలలో ఉంటారు. వాళ్ళు అన్వేషణ మనకు మేలు చేస్తుంది. అన్వేషణ అనేది, శోధన అనేది రెండు ఒకటే మీనింగ్ అనమాట, పర్యాయ పదాలు. నెక్స్ట్ చండీదత్తుడు ఉత్తమ ప్రభువు, నృపుణుల్లో శ్రేష్ఠుడు. ప్రభువు నృపుణుడు. భిక్షకులకు ఆకలితో మాడిపోతున్నారు. యాచకులకు ఆదుకోవాలి. భిక్షకులు, యాచకులు. తిన్నగా ఆలోచించే వాళ్ళు సూటిగా మాట్లాడగలరు. తిన్నగా, సూటిగా రెండు ఒకటే. ఓకే. నెక్స్ట్ ఆపద, ముప్పు. ఆపద, ముప్పు. మందిరం, ఆలయం. నెక్స్ట్ ఆశ్చర్యము అంటే దాని యొక్క ప్రకృతి వికృతులు గమనించినట్లయితే ఆశ్చర్యము అంటే ఆశ్చర్యం. రాజు అంటే రేడు. సుఖం అంటే సుఖం. సజ్జనులు అంటే సత్తువ. శక్తి అంటే సత్తువ. ముఖం అంటే మొగం. నెక్స్ట్ రాత్రి అంటే రాత్రి. నెక్స్ట్ విడదీయడం అనమాట. ఇవి చాలా ఈజీనే. అవకాశాలు ప్లస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. రాజాజ్ఞ, రాజా ప్లస్ ఆజ్ఞ. రాజా ప్లస్ ఆజ్ఞ, రాజాజ్ఞ కదా. ఓకే. నెక్స్ట్ మంచిదని, మంచిది ప్లస్ అని, మంచిదని. ఎవరైనా అనే పదంలో ఉన్న సంధి. ఇక్కడ చూడండి, ఇది ఉత్వ సంధి. ఎవరు ప్లస్ అయినా. నెక్స్ట్ క్రింది వారిలో ఉత్వ సంధికి సంబంధించి పదం. ఇక్కడ చూడండి, రాజుకు ఇచ్చి, రాజుకు ప్లస్ ఇచ్చి. నెక్స్ట్ హిమాలయం. హిమాలయంలో సవర్ణ దీర్ఘ సంధి. హిమా ప్లస్ ఆలయం. మాకు దీర్ఘం వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మాకు దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ భాషా భాగాలు, సరైన జవాబులు గుర్తించండి. పద్ధతి. పద్ధతి అంటే ఏంది? పద్ధతి. నెక్స్ట్ బిచ్చగాడు. మాయాకమ్మలి వల్ల తనకు ప్రమాదం ఉందని గ్రహించాడు. ఇక్కడ సరైన జవాబు. నెక్స్ట్ తర్వాత. తర్వాత అంటే ఇది ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. తర్వాత అనేది అవ్యయం అనమాట. అవ్యయం అంటే తెలుసు కదా. నెక్స్ట్ ఇక్కడ అతని కంటే ఆమె మంచిదని అందరి అభిప్రాయం. అభిప్రాయం కంటే అనేది దీని యొక్క సరైన జవాబు అవుతుంది. నెక్స్ట్ మోసగాళ్ళు కపట బుద్ధిని కలిగి ఉంటారు. ఇందులో విశేషణం. కపట అనేది విశేషణం. చూడండి, మామూలుగా బుద్ధి అనేది అందరికీ వస్తుంది. కపట బుద్ధి అని విశేషణంగా చెప్తున్నారు, అందుకని కపట అనేది విశేషణం కిందకు వస్తుంది. నెక్స్ట్ కర్తను గుర్తించండి. కర్త, కర్మ, క్రియ తెలుసు కదా ఫ్రెండ్స్. కర్త అంటే ఈ వాల్మీకి అనేది కర్త. రామాయణం అనేది కర్మ. రచించడం అనేది క్రియ అనమాట. ఇక్కడ కర్త వచ్చేసి వాల్మీకి. ఎవరు, ఏది అని ప్రశ్నించినప్పుడు వచ్చే సమాధానం కర్త. ఒక పనిని చేయడానికి మూలమైనదని డాష్ అనవచ్చు, కర్త అనవచ్చు. సాధారణంగా తెలుగు వాక్యం ఈ క్రమంలో ఉంటుంది. కర్త, కర్మ, క్రియలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఈ లెసన్ చిన్న శిశువు రచించింది వచ్చేసి తాళ్ళపాక హనుమాచార్యులు గారు. 15వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. వాగ్గేయకారులు. పదకవిత పితామహుడు. ఓకే. బిరుద. నెక్స్ట్ ఈయన కాలం వచ్చేసి చూడండి ఇక్కడ 9/5/1408 నుండి 23/2/1503 వరకు. జన్మస్థలం కడప జిల్లాలోని తాళ్ళపాకలో జన్మించారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి సూక్తులు అనేవి చాలా రాశారు. 32,000 కీర్తనలు రచించాడు. 12 శతకాలు ద్విపద రామాయణం, కార్తీక లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం అనే గ్రంథాలు రాశారు. శ్రీ వెంకటేశ్వర స్వామికే అంకితం చేశారు అన్ని రచనల్ని. ఓకేనా. నెక్స్ట్ మేను అంటే దేహం అండి. పర్యాయ పదాలు.
మేను అంటే దేహం, తనువు, కాయం అనమాట. ఓకే. నెక్స్ట్ బంగారం అంటే పుత్తడి, స్వర్ణం. అందం అంటే దర్పణం, కుమరం. తండ్రి అంటే అయ్యా, నాన్న. కురులు, శిరోజాలు, కేశరాలు. ఫలం వచ్చేసి పండు, వయస్సు. ఇక్కడ ప్రకృతి వికృతులండి. పయస్సు అంటే పాలు. ఓకే. బృంగారం అంటే బంగారం. కృష్ణుడు అంటే కన్నడు. చేష్ట అంటే చేత. చిన్న పెద్ద, కోపం, శాంతి, తినక పైన కింద, వేడి, చలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, పదాలను విడదీయండి, రాయండి. నిత్యం. ఓకే. ప్రకాశము ప్లస్ ఆ వస్తే అదే నిత్యం అవుతుంది. నిషేధం మా ప్లస్ అయ్యా. ఇక్కడ నిషేధం అనమాట. ఇక్కడ ఏమీ జరగలేదన్నమాట. నెక్స్ట్ ఓయమ్మ, ఓ ప్లస్ అమ్మ. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. నెక్స్ట్ దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. నెక్స్ట్ వైకల్పికం చూడండి. మనసు ప్లస్ అయినా, మనసైనా, మనసు అయినా. ఈ విధంగా వస్తాయండి పదాలు. మేన ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త. పూలు ప్లస్ ఎత్తి, పూలెత్తి. నెక్స్ట్ ఏమీ ప్లస్ అంటివి, ఏమంటివి. నెక్స్ట్ బహుళం అంటే ఈ విధంగా వస్తాయి. మనము ప్లస్ ఉన్నాము, మనమున్నాము. పెద్దన్న ప్లస్ అన్న. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు. మేనత్త, మేనయత్త, మేన ప్లస్ అత్త. ఒకనొక, ఒక ప్లస్ ఒక. ఓకే. నెక్స్ట్ వేయనాలు, వేల ప్లస్ ఆలు. నెక్స్ట్ చూడండి, సమాసం యొక్క విగ్రహ వాక్యాలు అనమాట. చూడండి, చిన్న అయిన శిశువు. యశోద యొక్క మేను. వేషభూషణములు, వేషము మరియు భూషణములు. పెద్ద పొట్ట, పెద్దదైన పొట్ట. చింతకాయలు, చింత అని పేరు గల కాయలు. ఈ దీని యొక్క ఆన్సర్లు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యొక్క కిన్కిని యొక్క లోన్ లోపల అని వస్తే షష్ఠీ విభక్తి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తృతీయ విభక్తి చూడండి. ఇక్కడ చేతన్ తోడంతో ఆ విధంగా వస్తాయి. బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు. తో 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 తో. ఇట్లా తో అని కనిపిస్తే ఏ విభక్తి అని అడిగితే తృతీయ విభక్తి అని చెప్పేయచ్చు. నెక్స్ట్ చూడండి, కనకం అంటే బంగారం. పాయక అంటే విడవక. నెక్స్ట్ మేను అంటే శరీరం. నులివేడు అంటే గోరువెచ్చని. ఎల్ల అంటే సమస్త. చూడండి, ఇక్కడ పైడి, బంగారం రెండు అర్థం ఒకటే. శిరోజాలు, కురులు రెండు అర్థాలు ఒకటే. సమానార్థక పదాలన్నా పర్యాయ పదాలన్నా రెండు ఒకటే అనమాట. శిరస్సు, మస్తకమండ, తల అనమాట. ఉదరం పొట్ట అంటే కడుపు. శైలమాద్రి అంటే కొండ. జగతి లోకం. నెక్స్ట్ చింత అంటే తింత్రిని. ఇక్కడ ప్రకృతి వికృతులు. పయస్సు అంటే పాలు అని చెప్పాను కదా అప్పుడే. బంగారం అంటే స్వర్ణం. ఓకే. స్వర్ణం అని కాదు, ఇక్కడ ప్రకృతి కాబట్టి బృంగారం. కన్నడు అంటే కృష్ణుడు. కిట్టుడు అని కూడా కన్నడు అంటే కృష్ణుడు. చేష్టలు అంటే చేత. శ్రీ అంటే సిరి. చూడు ప్లస్ అమ్మ, చూడమమ్మ అన్నాడు. ఇదా చూడము ప్లస్ అమ్మ. ఓకే. ఈ విధంగా ఇట్లా ఇవి చాలా ఈజీ అండి, ఏం చూసుకోని అవసరం లేదు. ఓకే. మీకు కనుక ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.